రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 25 నుండి 45 రోజుల దశలో పత్తి పంట ప్రస్తుతం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం. బొప్పాయి తోటలను నష్టపరుస్తున్న పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం. అనాదిగా పెసరను సాగు చేస్తున్న గిరిజనులు తక్కువ శ్రమ పెట్టుబడితో అధిక లాభాలు అంటున్న రైతులు. 3 ఎకరాల్లో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు సొంతంగా మార్కెట్ చేసుకుంటూ లాభాలు ఆర్జిస్తున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పాటు బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పంటలను కాపాడుకునేందుకు ఎలాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రఘువీర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల వరుసగా కురిసిన వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతింది. ప్రస్తుతం కొన్ని చోట్ల అధిక వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్. సో మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి మనకు ముఖ్యమైన పంటగా పత్తిని సాగు చేయడం జరుగుతుంది. సుమారు 4 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల వరకు ప్రతి వానాకాలంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. సో ఏదైతే మనము భూమి నుంచి పంటకు మనం అందించే ఎరువులు ఏవైతే ఉంటాయి, యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, వీటిని ఎక్కువ పదునున్నప్పుడు అంటే ఎక్కువ పచ్చి ఉన్నప్పుడు మనం వేయలేకపోతున్నాం. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళకు సమయం దొరికినప్పుడు అంటే వర్షం లేనప్పుడు పైపాటుగా 19-19-19 లేదా 20-20-20 కిలోల ఎన్పీకే ప్యాకెట్స్ ఉంటాయండి. సో ఒక ఎకరానికి 1 కిలో ప్యాకెట్ని 200 లీటర్ల నీటి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలను మొక్క తీసుకొని దాని యొక్క పంట యొక్క ఎదుగుదల బాగుండి మనకు ముందు కాలంలో వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది. కాకపోతే దీనికంటే ముందు మనకు అసలు ఎకరానికి మనకు ఒక పత్తి పంటకు ఎంత ఎరువులు అవసరమవుతుందో దానిపైన కూడా ఒక అవగాహన రైతు సోదరులకు ఉంటే బాగుంటుంది. మనకు ఒక ఎకరం పత్తికి మనము 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాషియాన్ని అందించాల్సి వస్తుంది. అందులో 24 కిలోల భాస్వరం ఏదైతుందో మనము విత్తుకునే సమయంలో డిఏపి లేదా ఎస్ఎస్పి రూపంలో మొక్కకు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే మనకు 48 కిలోల నత్రజని మరియు 24 కిలోల పొటాషియం ఏదైతుందో దాన్ని ఒకేసారి కాకుండా 4 సమభాగాలుగా చేసుకొని విత్తిన 20 రోజులకు 12 కిలోల నత్రజని, దాంతోపాటు 6 కిలోల పొటాష్, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే విత్తిన 40 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియం, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే 60 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియంను, మళ్ళీ మిగిలిన 12 కిలోల నత్రజని మరియు 6 కిలో పొటాషియం 80 రోజులు విత్తిన 80 రోజులకు అందిస్తే పత్తి మొక్కకు ఏదైతే మన పత్తి పంటకు కావాల్సిన పోషకాల్ని అది సరైన సమయంలో తీసుకొని పంట యొక్క మంచి ఎదుగుదలకు మరియు దిగుబడికి దోహదాన్ని అందిస్తుంది. దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సాధారణంగా రైతులు ఈ నత్రజని మరియు పొటాషియంని యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తారు. కాబట్టి రైతు సోదరులకు అర్థం అవ్వాలంటే 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం ప్రతి 20 రోజులకు ఒకసారి అందించినట్టయితే మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు పత్తి పంటలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మనకు గమనించడం జరుగుతుందండి. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే జింక్, మెగ్నీషియం మరియు బోరాన్ సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి చాలా తరచుగా కనబడుతూ ఉన్నాయి. ఈ ఒకవేళ జింక్ యొక్క సూక్ష్మ పోషకం లోపం వచ్చినట్టయితే మొక్కల యొక్క కణుతుల యొక్క దూరం తగ్గిపోయి పంట ఆకులన్నీ చిన్నగా మారిపోతాయి. ఇది సాధారణంగా ఎందుకు వస్తుందంటే ఒకే రకమైన పంటను ఒకే నెలలో వేయడం, లేదా భాస్వరం యొక్క ఎరువులను అధికంగా వాడడం, లేదా సహజంగానే లోపం ఉన్న భూమిలో నటి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని నివారణకి ఏంటంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఆ లోపాన్ని మనం సవరించుకోగలుగుతాం. దాంతోపాటు మెగ్నీషియం లోపం కూడా చూసుకున్నట్టయితే దీంట్లో ఏమవుతుందంటే ముదురు ఆకుల అంచులు ఏవైతే పసుపు రంగులోకి మారిపోతాయి, తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా ఎర్రగా మారిపోయి రాలిపోతుంటాయి. సో దీనికి కారణం ఏంటంటే మనము ఈ మెగ్నీషియం లోపం ఉండడం ఒకటి, లేదంటే పొటాషియం ఎరువులను కూడా అధికంగా వాడడం వల్ల ఈ యొక్క మెగ్నీషియం లోపం కూడా మనము గమనించడం జరుగుతుంది. దీని నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని
1 లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు లేదంటే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం మెగ్నీషియం లోపాన్ని కూడా అధిగమించుకోవచ్చు. దాని తర్వాత బోరాన్ లోపం వచ్చినట్టయితే మనకు ఈ పూత మరియు పిందె రాలడం అనేది జరుగుతుంది. సో దీని నివారణ కోసం ఏం చేస్తామంటే 1.5 గ్రాముల బోరాక్స్ పౌడర్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకొని మనం వీటి యొక్క నివారణను సవరించుకోవచ్చు. బొప్పాయి రైతులకు పండు ఈగ తలనొప్పిగా మారింది. కాయ దశ నుండి పక్వానికి వచ్చే దశలో ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా కాయ దశ నుండి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తోంది. తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మం క్రిందికి చొప్పించి గ్రుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 3-4 రోజుల్లో పొదుగబడి చిన్న లార్వాగా వృద్ధి చెంది కాయలోని గుజ్జును తినడం వలన కాయలు మెత్తబడి కుళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో పండించేటువంటి పండ్లలో బొప్పాయి ప్రధానమైనది. ఈ ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు అనేది అధిక విస్తీర్ణంలో ఉండడం అనేది మనం ప్రస్తుత కాలంలో గమనించవచ్చు. అయితే ఈ రకంలో మనకి చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పండు యొక్క అభివృద్ధి చెందే దశలో మాత్రం మనము పండు ఈగను అనేది గమనించడం జరుగుతుంది. ఈ పండు ఈగ సమస్య అనేది ఈ మధ్యకాలంలో అధికంగా చూస్తున్నాము. ఇక పండుగ బాహ్య లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మన మిగతా పండుగలాగే ఉంటుంది. కాకపోతే ఇది చూడడానికి వాస్ప్ కందిరీగలాగా ఉండి దీని యొక్క వెనకాల భాగము సన్నగా ఉండి సూదిమనలాగా ఉంటుంది. దీని నుంచి ఎగ్స్ వచ్చేసి రిలీజ్ చేసి మనకి లేత బొప్పాయి కాయ చర్మం కింద గుడ్లను పెడుతుంది. ఒక 3 నుంచి 4 గుడ్లు ఒకేసారి ఇది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ గుడ్లు మనకి 10 నుంచి 15 రోజుల లోపల పిల్ల పురుగులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బయటికి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాయ యొక్క లోపల భాగంలో ముఖ్యంగా విత్తనాల అభివృద్ధి చెందే భాగము మరియు లోపల ఉన్నటువంటి కండ భాగాన్ని తిని లోపల ఉన్న పండు మొత్తాన్ని కూడా మనం పాడు చేసేసి దాంట్లోనే విసర్జిస్తుంది. అయితే మనకి బయట నుంచి చూసినప్పుడు ఒక సన్నని సూదిమన లాంటి రంధ్రం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మనం కాయని కనుక ఒత్తినప్పుడు ఆ రంధ్రంలో నుంచి ఒక ద్రవం కారడం అనేది గమనించవచ్చు. దీన్ని బట్టి ఇది పండుగ సోకినటువంటి కాయగా మనము చెప్పవచ్చును. ఈ పండుగ యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పుడు పొలం కూడా అంటే బొప్పాయి సాగు చేసినటువంటి మన పొలం అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనము ఉన్నటువంటి కలుపును ముఖ్యంగా పండుగకు ఆశ్రయం ఇచ్చేటువంటి తిప్పతీగ లాంటి కలుపును మనము ఎప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఇంకా అంతేకాకుండా బాగా పండినటువంటి కాయల్ని కనుక మనము పొలంలో అలాగే ఉంచినట్లయితే ఆ కాయ అవి కింద పడి పగిలిపోయి దాని నుంచి వచ్చినటువంటి ద్వారా కూడా మనకి ఈ పండుగ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కొంచెం పరిపక్వ దశకి రాగానే వెంటనే కాయల్ని మనము కోసుకుంటే మనకి ఈ పండుగ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా మనము ఎకరాకి 5 నుంచి 8 లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలి. ఇక అంతేకాకుండా ఇవి ఏవైతే మనకి లోపల ఉన్నటువంటి పిల్ల పురుగులు
కాయ నుంచి కిందికి వచ్చేసి మనకి మట్టిలో ప్యూపేషన్ అనేది జరుగుతుంది, అంటే కోశస్థ దశ దీన్ని మట్టిలో జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చెట్టు చుట్టూ ఉన్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు కలియబెట్టడం వల్ల అది కోశస్థ దశలను మనము నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మనకి కొంచెం ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే మనము మిథైల్ యూజ్నాల్ ట్రాప్స్ కానీ విషపు ఎరల్ని కానీ మనము అక్కడక్కడ పల్లెంలో కనుక ఈ ద్రవం పోసి మనం అక్కడక్కడ చెట్లకు వేలాడి తీసినట్లయితే మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు కొంచెం చివరికి రసాయనిక పురుగు మందుల స్ప్రేయింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే పండుగ ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము పండుగని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. దశాబ్దం క్రితం వరకు పల్లెల్లో పెసర పంట సాగు చేసే రైతులు అధికంగా ఉండేవారు. రకరకాల కారణాలతో ఆ పంట ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు పుంజుకుంటోంది. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుండటంతో జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు అనాదిగా పెసర పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషి చేస్తోంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలో తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ధరలను ఆమోదించడం జరిగింది. అయితే ఇవేవీ తెలియకుండానే అనాదిగా పెసర పంటను సాగు చేస్తున్నారు జహీరాబాద్ జిల్లా థరూర్ మండలం రాంపూర్ గ్రామంలో రైతులు. రాంపూర్ గ్రామంలో దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇక్కడి రైతులు ఖరీఫ్ లేదా రబీలో ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో పెసలు సాగు చేయడం ఆనవాయితీ. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతూ ఉండడంతో గిరిజన రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఈ పంట సాగుతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు. మాకు 8 ఎకరాలు ఉంటాయి పొలం. పెసర వేస్తాము, ఒక 2-3 ఎకరాలు పెసర వేస్తాం, వరి వేస్తాము. ఇది మాకు పెసర్ గురించి అయితే ఇక మేము ఒక ఎకరానికి 4 కిలోలు పడుతుంది పెసరు ఇత్తనం. మేమే ఇత్తనం చేసుకున్నాం, ఇక్కడనే చేసుకొని 4 నుంచి 5 కిలోలు పడుతుంది. ఒక సంచి డిఏపి వేస్తాము. దానికి పెసర్కు మంచిగా చూసుకుంటాం, మందు కొడతాము, కాల్పు దంతే కొడతాం ఎడ్లతోని 2 సార్లు 3 సార్లు స్ప్రే చేస్తాం. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది, మంచిగా వస్తుంది. ఖర్చు అటు ఇటు 5,000 దాకా వస్తుంది. పెసర్కు ఇక అన్ని కూలీ అందే పెట్టుకున్నాక 5,000 దాకా వస్తుంది. ఎకరానికి 3 క్వింటల్ నుంచి 4 క్వింటల్ వరకు వస్తుంది, మంచిగా వస్తుంది దిగుబడి. 8,000 నుంచి 8,500 దాకా అవుతుంది, మంచిగా వస్తుంది దిగుబడి కూడా. పంట 100 రోజులలో పంట వచ్చేస్తుంది. పంట తీసినాక వేరే శనగకాయ పెడతాం. నాకు 15 ఎకరాల పొలం ఉంది. అందుట్లో 6 ఎకరాల్లో పెసర్లు వేస్తాను. పెసర్లు విత్తనం అనేది మేమే తయారు చేసుకుంటాం. లోకల్ విత్తనాలు మేమే తయారు చేస్తాం. ఇది దున్ని మేమే ఎడ్లతోని నాగళ్ళతోనే వేసుకుంటాం మేము విత్తనాలు. ఇది 90 రోజుల్లో పంట వచ్చేస్తుంది. విత్తనం వేసినాక 40 రోజుల్లో పూత వస్తుంది. 80 రోజులు కూతకు వచ్చేస్తుంది. 80 రోజుల్లో ఎరువులు అనేది దుక్కిలో ఏమేమో విత్తనం వేసేటప్పుడు డిఏపి విత్తనంతో పాటు డిఏపి వేసుకుంటాము. ఎకరానికి ఒక బ్యాగ్ వేస్తాము డిఏపి. ఆ తర్వాత ఇది కలుపు తీసినాక ఒకసారి మోనోక్రోటోపాస్ స్ప్రే చేస్తాము. ఆ తర్వాత పూత వచ్చే సమయంలో ఇది పురుగులు పట్టకుండా క్వినాల్ పాస్ లేకుంటే ఇది ప్రొఫెనోఫాస్ స్ప్రే చేసుకుంటాము. ఆ తర్వాత డైరెక్ట్ పంట వచ్చేస్తుంది చేతికి. ఎకరానికి 3 నుంచి 4 క్వింటల్లో వస్తుంది. పెట్టుబడి అనేది ఎకరానికి 6,000-7,000 దాకా అవుతుంది. వచ్చేది
3 నుంచి 4 క్వింటాలు దిగుబడి వస్తుంది. 4 ఇంటూ 8,000 వస్తుంది. 8,000 క్వింటాలు పోతుంది. అది మేము లోకల్ మార్కెట్లోనే అమ్ముకుంటాము. తర్వాత మిగిలిన దాన్ని మేము విత్తన శుద్ధి కోసం విత్తనాలకి వాడుకుంటాం. మేము 3 నెలల్లో 32,000 దిగుబడి వస్తుంది. పెట్టుబడి 8,000 పోగా మిగతాయి 24 నుంచి 26,000 దాకా మిగులుతుంది మాకు. 8 ఎకరాలకు 3 నెలలకు 1,50,000 40,000 దాకా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుబడి ఎక్కువే అయినా నాటిన 25 నుంచి 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు శ్రమ తక్కువ, కూలీల అవసరం పెద్దగా ఉండదు, చీడపీడల బెడద అసలే ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించింది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగు చేస్తూ స్థానికంగానే మార్కెట్ చేసుకుంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్లో యమా డిమాండ్ ఉండేది. కిలో 300 వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరం అరెకరంలోనూ డ్రాగన్ ఫ్రూట్ సాగు కనపడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి నాటిన 25 నుంచి 30 ఏళ్ల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా నష్టం లేదంటూ సాగు చేస్తూనే ఉన్నారు. ఈ కోవలోకే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన రైతు పసుపులేటి పెంటయ్య తన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నారు. మొదటి పంట దిగుబడి కొద్ది మొత్తంలో వచ్చినా 2వ ఏడాది పెరిగింది. ప్రస్తుతం 3వ పంట తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. తోట వచ్చి 3 ఎకరాలు వేసామండి. మాకు సంవత్సరంన్నర కాడ నుంచి ఫ్రూట్ రావడం స్టార్ట్ అయింది. అయితే మొదటి సంవత్సరం కొంచెం తక్కువ వచ్చింది, కానీ 2వ సంవత్సరం కాడ నుంచి అయితే బాగానే వచ్చిందండి. 3 టన్నులు వచ్చిందండి. ఇంక ఈ సంవత్సరం అయితే 7-8 టన్నులు వస్తుందని ఉజ్జయింపు అనుకుంటున్నామండి మేము అనుకునేది. అయితే ఈ రకం వచ్చండి అమెరికన్ బ్యూటీ అని పింక్ అండి. దీంట్లో అయితే రకాలైతే ఇంకా ఉన్నాయండి. 2-3 రకాలు. తైవాన్ పింక్ ఒకటి, ఆ రెడ్, ఇంకా రకాలైతే ఉన్న జింబో రకం ఒకటి అండి. ఇంకా 4-3 రకాలు ఉన్నాయండి. మనం వేసింది అయితే ఇదైతే స్వీట్ బాగుంటుందని మంచి రకం అని ఇది ఎంచుకున్నామండి మేము అమెరికన్ బ్యూటీ. ఇదైతే ప్రజెంట్ అయితే మాకు బాగానే ఉందండి. కాయ వచ్చి జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, ఇంకా బయట వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు అయితే ఎక్కడ అమ్ముకుంటారో బయట మనకు తెలియదు, కానీ ఇంకా మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చి పుచ్చుకెళ్తున్నారండి. రకాలైతే నేను 18 రకాలు వేసానండి. అయితే కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని నాసిరకంగా ఉన్నాయి. రకాలైతే ఫ్రూట్స్ అండి, అవి మంచి ఎనర్జీ ఫ్రూట్స్ అని వేసామండి. అంతవరకు అయితే బాగున్నాయి. ఇంకా ఈ అమెరికన్ బ్యూటీ కాక ఇందులో రకాలు వచ్చి తైవాన్ పింకు, రెడ్, ఇంకా తైవాన్ జింబో అనే ఒక రకం ఉందండి. ఈ అమెరికన్ బ్యూటీ అనేది మాత్రం ప్రజెంట్ బాగా స్వీట్గాను మంచిగా బాగుందండి. ఇది రకం. వీటికి పురుగు మందులు అయితే ప్రజెంట్ మేమైతే ఏం వాడతలేదండి. మామూలుగా మొదల వేసేది ఓన్లీ పెంట, వర్మి కంపోస్ట్. మామూలుగా ఇంకా దూడ పెంట తప్ప ఇంకా ఏమి చేయట్లేదండి. ఎందుకంటే మేము ఆర్గానిక్ టైప్లో చేద్దామన్న మంచి లక్షణంతో చేస్తున్నామండి. మరి ఫ్రూట్ అండి 6 నెలలకి వస్తుందండి. 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలలు మనకి స్టెమ్ తయారవుతుంది. ఇది మాకు మే నెల లాస్ట్లో పూత వస్తుందండి. ఈ సంవత్సరం కాసిన స్టెమ్ మళ్ళీ సంవత్సరం కాయదండి. చేసుకుంటే మళ్ళీ దానికి చిగురు వస్తుందండి. ఆ చిగురే ప్రతి సంవత్సరం కూడా అంతేనండి. ఆ చిగురు వచ్చిందని పెంచుకుని మళ్ళీ ఆ సంవత్సరం అది కట్ చేసుకోవాలండి. కాసిన స్టెమ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయదండి. ఒక స్టెమ్కి వచ్చి వస్తుంది 10-15 కాయలు వస్తుందండి స్టెమ్కి వచ్చి. అయితే అన్నీ ఒకసారి రావండి. ఒక కాయ తర్వాత ఒక కాయ అలాగా బిట్టుగా వస్తుందండి. దీనికి టోటల్గా 17 లక్షలు అయిందండి మాకు వచ్చి 3 ఎకరాలకండి. ప్రభుత్వం అయితే ఏమి సబ్సిడీ ఏమి రాలేదండి. పెట్టమన్నారని పెట్టాం, కానీ వాళ్ళు ఏమి మాకు సబ్సిడీ ఏమి ఇవ్వలేదండి. మొక్క వచ్చి అయితే అండి ఫీట్ వచ్చి 8 to 10 అండి. మొక్క వచ్చి మార్కెట్ అయితే ఉందండి. మార్కెట్ని బట్టి ఒక సీజన్ ఒక వారం ఒకలా ఉంటే ఒక వారం ఒకలా ఉంటుందండి. మినిమం కేజీ వచ్చి 150 వేసుకోండి మార్కెట్కి. అయితే ఒక వారం ఏమో కొంచెం రేజ్లో ఉంటుందండి. ఒక వారం కొంచెం డౌన్లో ఉంటే డౌన్కి వెళ్తుందండి. అదండి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.